శ్రీ వారాహి తల్లి జ్యోతిషాలయం. వ్యాపారం, చదువు, ప్రమోషన్, విదేశీ ప్రయాణము, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలలో జ్ఞాపకశక్తి, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి, చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9059940444. ఒకరు మోసం చేయబోతున్నారు. ఎవరు వారు, ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు వారి వల్ల పొందుకోబోతున్నారు, అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజున వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే గనక వారితో సమయాన్ని కేటాయించండి. అలా కేటాయించి మీరు ఏదో ఒక పనిని వారు ఇంప్రెస్ అయ్యేలాగా చేయండి. అప్పుడే మీకు మంచి రోజులు వస్తాయి. మీ యొక్క సమస్య తీరిపోతుంది. కొత్త సమస్య ఇక రాదు. కొంత ధనంతో కూడుకున్న రోజు ఇది. మీ ప్రవర్తన ఇతరులతో సున్నితంగా ఉంచండి. ఇక మీరు మీ సమయాన్ని పాత అభిరుచులకు ఇవ్వద్దు. మీ ఇంట్లో వివాహ సంబంధిత సమస్యలు త్వరలోనే పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున జీవిత భాగస్వామికి సమయం తప్పక కేటాయించండి, లేదంటే అనర్థం జరగచ్చు. ఈ రోజున ఇష్ట దైవారాధన మీకు మేలు కలగ చేస్తుంది. నిత్యము కూడా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. ఈ రోజు సంపాదనకు మంచి రోజు అవుతుంది. పూర్తి ప్రయోజనం పొందుకుంటారు. వ్యాపారం, ఇతర పనుల్లో లాభాలున్నాయి. లక్ష్యాలు నెరవేరుతాయి. ఎవరైతే ఈ రాశిలోని వారు ఉద్యోగం కోసం వేరే ప్రదేశాలకు లేదా వేరే ప్రదేశంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా మంచి అవకాశాలు వస్తాయి. మంచి నెంబర్ 1 సిటీలో మంచి ఉద్యోగం పొందుకుంటారు. మీ పిల్లలకు కూడా మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన ప్రవర్తన నేర్పించడంలో ఎప్పుడూ కూడా ఆలస్యం చేయొద్దు. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వ్యక్తులు వీసా కోసం ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క భావోద్వేగాల్లో మార్పులు తెచ్చుకోండి. డబ్బులు, ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయంగా చెప్పొచ్చు. మీ యొక్క ఆరోగ్యం నిలకడ ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని కొత్త విషయాలు బాధించొచ్చు. జాగ్రత్త. ఈ రోజున కాస్త హెచ్చు తగ్గులు ఉండబోతున్నాయి. పై అధికారుల నుంచి తప్పకుండా సలహా తీసుకోండి. మీ పైన కొన్ని ఇబ్బందులు పడొచ్చు. మీ యొక్క సంతానం ఏదైనా పరీక్షకు హాజరైతే వాటి ఫలితాలు ప్రకటించాక మీకు సంతోషకరమైన వార్త అందుతుంది. కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. స్నేహితులతో చాలా మంచి సమయం గడపబోతున్నారు. రాజకీయ సంబంధిత చర్చల్లో ఆనందంగా ఉండబోతున్నారు. జీవిత భాగస్వామితో మంచి సలహాలు పొందుకుంటారు. బలహీనతలు ఎవ్వరితో పంచుకోవద్దు. ఈ రాశిలోని వారు ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల్లోని ఒకరే మిమ్మల్ని మోసం చేస్తారు. చెడు దృష్టితో చూడబోతున్నారు. ఈ రోజున వారి యొక్క అసూయ, ద్వేషాలను వెళ్లగక్కేస్తారు. మీ స్నేహితుల్లోని ఒకరు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. తరచుగా మీ జీవితంలో వచ్చే సమస్యలకు వారే కారణమై ఉంటారు. మీ వైవాహిక జీవితంలో తరచూ గొడవలు వస్తుంటాయి. మీకు జరిగే పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. మీ ఆరోగ్యంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇదంతా నరదృష్టి మహిమ. మీకు వచ్చే డబ్బు కూడా ఆగిపోతూ ఉంటుంది. ఒకవేళ ఈ రోజు ధనం చేతికి వచ్చినా ఆ అవకాశం ఉన్నా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. ఈ విధంగా అన్ని రకాల సమస్యలకు కూడా అతడు లేదా ఆమె కారణము. కాబట్టి వారి యొక్క చెడు మీపై పడకుండా జాగ్రత్త వహించండి. మీకు ఏ సమస్య ఉన్నా ఎవ్వరితో చెప్పుకోవద్దు. భగవంతునితోనే చెప్పుకోండి. నిత్యం శివారాధన చేసుకోండి.